వెల్కమ్ టు సౌమిత్ మీడియా. ప్రస్తుత తరుణంలో కొలెస్ట్రాల్ చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. ఎవరి శరీరంలో అయినా సరే కొలెస్ట్రాల్ పెరిగేందుకు అనేక కారణాలుంటాయి. అయితే ముఖ్య కారణం అస్తవ్యస్తమైన జీవన విధానం అనే చెప్పవచ్చు. సరైన ఆహారం తినకపోవడం, జంక్ ఫుడ్ అధికంగా తినడం, వ్యాయామం చేయకపోవడం, రాత్రిపూట ఆలస్యంగా నిద్రించడం, నిత్యం గంటల తరబడి కూర్చొని పనిచేయడం వంటివి కొలెస్ట్రాల్ పెరిగేందుకు కారణమవుతున్నాయి. ఈ క్రమంలోనే శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే గుండె జబ్బులు వచ్చే అవకాశాలుంటాయి. మన శరీరంలో 2 రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఒకటి LDL, దీన్నే చెడు కొలెస్ట్రాల్ అంటారు. అలాగే HDL అని ఇంకో కొలెస్ట్రాల్ ఉంటుంది, దీన్నే మంచి కొలెస్ట్రాల్ అంటారు. మన శరీరంలో LDL పెరగకుండా ఉండాలంటే HDL స్థాయిలను పెంచాల్సి ఉంటుంది. ఇందుకు గాను పలు ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. మీరు వంటకు వాడే ఆయిల్స్లో మార్పు చేసుకోవడం వల్ల శరీర కొలెస్ట్రాల్ లెవెల్స్ను కూడా అదుపు చేయవచ్చు. ముఖ్యంగా కనోలా, సన్ఫ్లవర్ వంటి ఆయిల్స్ను వాడటం వల్ల ఫలితం ఉంటుంది. అయితే వీటిని కోల్డ్ ప్రెస్డ్గా తీసుకోవాలి. రీఫైన్డ్ ఆయిల్స్ వాడకూడదు. గానుగలో పట్టిన ఆయిల్స్ అయితే మంచిది. ఇవి LDL లెవెల్స్ను తగ్గిస్తాయి, HDL స్థాయిలను పెంచుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే తాజా పండ్లు, కూరగాయలను అధికంగా తినాల్సి ఉంటుంది. రోజు భిన్న రకాల పండ్లతో పాటు పచ్చి కూరగాయల సలాడ్స్ను అధికంగా తింటుండాలి. వీటిలో అనేక విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే రోగనిరోధక శక్తిని సైతం పెంచుతాయి. మద్యం సేవించడం అలాగే పొగ తాగడం వల్ల శరీరంలో LDL బాగా పెరిగిపోతుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.